హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్. కథని చివరి వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన స్పందనను కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక్క లైక్ చేయండి. రంజిత్ 3 ఏళ్ల తర్వాత విదేశాల నుండి తిరిగి వచ్చాడు. ఇండియా ఎయిర్పోర్ట్లో దిగగానే తన గ్రామానికి వెళ్ళడానికి రైలు ఎక్కాడు. అంతకు ముందు 2-3 స్టేషన్లలో రైలు ఆగింది. అయితే ఇక్కడ మరో స్టేషన్లో కూడా సరైన సిగ్నల్ లేకపోవడంతో 15 నిమిషాల పాటు అక్కడే రైలు ఆగుతుందని, 15 నిమిషాల తర్వాత రైలు నడుస్తుందని ట్రైన్ డ్రైవర్ చెప్పాడు. దాంతో స్టేషన్లో స్మాల్ వాక్ ఎందుకు చేయకూడదు అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు రంజిత్. అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక స్వరం అతనికి వినబడుతుంది. ఆ స్వరం టీ అమ్మేవారిది. అయితే ఆ వాయిస్ వినిపిస్తున్న వైపు చూశాడు. అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చేతిలో డిస్పోజల్ గ్లాస్ ఉన్నాయి. ఆ అమ్మాయి వైపు చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు రంజిత్. ఆమెను చూడగానే ఆమె కూడా అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, రంజిత్ భార్య. 3 ఏళ్ల క్రితం ఆమెను ఇంటి దగ్గర వదిలేసి తన దారిన తాను చూసుకున్నాడు. అయితే ఇంతకీ ఆ అమ్మాయి టీ అమ్మడానికి కారణం ఏంటి? రంజిత్ 3 ఏళ్లుగా ఇంటి నుంచి కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే, ఉత్తరప్రదేశ్లోని బరేలీలో నివసిస్తున్న ఓ కుటుంబంలో తల్లిదండ్రులు, 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరిలో పెద్దవాడు రంజిత్. రంజిత్కు పెళ్లి అయ్యింది. రంజిత్ భార్య పేరు రజని. చాలా మంచి విలువలు ఉన్న కోడలుగా అందరికీ ఇష్టంగా నడుచుకునేది. ఆమె భర్త గౌరవాన్ని నిలబెట్టే మహిళ. ఈ కుటుంబం మొత్తం సంతోషంగా జీవించేది. రంజిత్ చూడడానికి చాలా అందంగా ఉంటాడు. కానీ అతని భార్య అంత అందంగా ఉండేది కాదు. కాబట్టి రంజిత్కు తన భార్య అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదు. అందుకే తను ఎక్కువ సమయాన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా గడిపేవాడు. అక్కడ చాటింగ్ చేస్తుండగా అతనికి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి ఢిల్లీకి చెందిన అందమైన అమ్మాయి. అయితే దుబాయ్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉంది. అలా రంజిత్ ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం కూడా స్టార్ట్ చేశారు. అలా ప్రేమలో పడిన తర్వాత ఒకరోజు అమ్మాయి రంజిత్తో, మీరు ఇండియాలో ఏం చేస్తుంటారు అని అడిగింది. దుబాయ్కి వస్తే ఇక్కడికి వచ్చి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించొచ్చు అని చెప్పింది. అయితే ఇంట్లో భార్యకు రంజిత్ విషయంలో కొంచెం కోపం రావడం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అతను మరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని తన భార్యకు కొద్దిగా అనుమానం వచ్చింది. చాలాసార్లు ఇంట్లో కూడా చాటింగ్ చేసేవాడు. వాయిస్ మెసేజ్లు కూడా వచ్చేవి. వాయిస్ మెసేజ్ వేరే ఎవరివో అంటూ భార్యకు అబద్ధం చెప్పేవాడు. కానీ ఆమె తన భర్తకు అలాంటిదేమీ లేదని ఇంకోసారి చెప్పొద్దు, అంతా నాకు తెలుసు, ఒక్కసారి మీరు అవకాశం ఇస్తున్నాను, మీరు చేస్తున్నది మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తుంది. అది విన్న రంజిత్కి కూడా తెలుస్తుంది. అమ్మో, నా భార్యకు అసలు విషయం అర్థమైపోయినట్టు ఉంది అనుకొని కంగారు పడుతూ ఉంటాడు. కానీ కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలని డిసైడ్ అవుతాడు. ఒకరోజు రంజిత్ తన ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులకి రంజిత్ని ఎంత వెతికినా తన ఆచూకీ కనిపించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అతని కోసం అక్కడక్కడా వెతికి రంజిత్ ఎక్కడా దొరకలేదు. రజనిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. రంజిత్ ఇంటి నుంచి వెళ్ళిపోయి దాదాపు 6 నెలలు గడుస్తున్నా జాడ దొరకడం లేదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇక రంజిత్ వాళ్ళ ఇంట్లో రంజిత్ భార్య రజని, ఆమె అత్తామామలు ఉంటారు. అయితే రంజిత్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ అంత మంచిది కాదు. రంజిత్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కోడలు రజనిని తప్పుడు దృష్టితో చూడడం స్టార్ట్ చేశాడు. రజనికి కూడా ఈ విషయం తెలుస్తుంది. కానీ రజని మాత్రం అన్ని సహిస్తూ సైలెంట్గా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. అలా ఒకరోజు రాత్రి రంజిత్ తండ్రి రజని గదిలోకి వెళ్ళి ఆమెని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. గదిలోకి వచ్చింది తన మామ అని తెలుసుకొని కంగారుగా అరుస్తుంది. ఇరుగు పొరుగు వారు వచ్చి రంజిత్ తండ్రిని దూషించి తిడతారు. ఇది గమనించిన రజని తన మామ నుంచి తనను కాపాడుకుంటూ బతుకుతూ ఉంటుంది. అలా భారంగా రోజులు గడుస్తున్నాయి. భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని నమ్మకం. మామ మంచోడు కాకపోయినా అలా బ్రతుకు ఈడుస్తూ ఉంటుంది. అలా కొన్ని నెలలు గడిచిపోయి అంతా నార్మల్ అయిపోయాక అకస్మాత్తుగా ఒకరోజు రజనీ మామ మరోసారి ఆమెతో ఏదో తప్పు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈసారి కూడా రజని కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి రజనీ మామని చితకబాదుతారు. మీ వయసుకు మీరు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా అని అరుస్తారు. విషయం పోలీసుల వరకు వెళ్తే బాగోదు, అది కుటుంబ వ్యవహారం కదా అని వదిలేస్తారు.
ఇప్పుడు రజని ఇలా అనుకుంటుంది, నేను ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు నన్ను నాశనం చేసేస్తాడు, అందుకే పుట్టింటికి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటుంది. అలా ఆలోచించి ఆమె పుట్టింటికి వెళ్తుంది. ఆమెకు తన పుట్టింట్లో అన్నాతమ్ములు, వదినలు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు అమ్మా నాన్నలు, వృద్ధులు. రజని తన పుట్టింటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు మొత్తం చెబుతుంది. తల్లిదండ్రులు రజని ఓదార్చి, ఇది నీ ఇల్లే, నీ భర్త తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పారు. అలా రజని ఆ ఇంట్లో నివసించడం ప్రారంభిస్తుంది. మంచి వాళ్లకు దురదృష్టం అన్యతా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు కదా. రజని విషయంలో కూడా అలాగే జరిగింది. రజని వదిన అనుకున్నంత మంచిది కాదు. ఎప్పుడూ మరదలు రజనితో పదే పదే గొడవ పడేది. ఈ గొడవలు చూసిన రజని తల్లిదండ్రులు వాళ్ళ నుంచి విడిపోయి కూతురితో కలిసి జీవించడం మొదలుపెట్టారు. అయితే రజని తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో ఇంటి ఖర్చులు ఎలా అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉండేది. అప్పుడు రజనికి తన ఊరిలోనే ఒక తెలిసిన మహిళ కనిపిస్తుంది. ఆ మహిళ వద్దకి రజని వెళ్ళి పని చూపించమంటుంది. ఏం చేస్తావు, మీ ఇంటి ఖర్చుల కోసం ఏ పని చేస్తావు అని అడుగుతుంది ఆ మహిళ. అప్పుడు ఆమె స్టేషన్లో టీ అమ్ముతాను, అలా నా ఇంటి ఖర్చులను డబ్బులు సంపాదిస్తాను అని చెప్పింది. ఆ ఇంటి ఖర్చులను నిర్వహించడానికి నాకు కొద్దిగా మద్దతు ఇవ్వండి అని రజని అడిగింది. అమ్మా నాన్నలు ముసలి వాళ్ళైనందున అన్నా వదినలు మా నుండి విడిపోయారు, మా ఇంట్లో సంపాదించడానికి ఎవరూ లేరు అని చెప్పింది రజని. దాంతో ఆ మహిళ రజనికి సహాయపడడానికి సిద్ధపడింది. రేపు నాతో రండి, రేపటి వరకు మీ తల్లిదండ్రులను అడగండి, రేపు నేను మీకు స్టేషన్లో పని ఇస్తాను అని చెప్పింది. అన్నట్టుగానే ఆమె రజని తల్లిదండ్రులను అదే విషయం అడిగితే తల్లిదండ్రులు కూడా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నారు. అలా మరుసటి రోజు రజని ఆ మహిళతో వెళ్ళి స్టేషన్లో చిన్న టీ స్టాల్ తెరుస్తుంది. అప్పుడు రజని ప్రతిరోజు అక్కడ టీ అమ్మడం స్టార్ట్ చేసింది. సాయంకాలం తన దగ్గర ఉన్న ఆదాయాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇచ్చేది. అలా రోజులు గడిచాయి. ఆ అమ్మాయిని కలవడానికి దుబాయ్ వెళ్ళాడు రంజిత్. అలా అక్కడ ఏదో ఒక పని మొదలు పెడతాడు. ఉద్యోగం చేసే డబ్బు సంపాదించి ఆ అమ్మాయికి ఇచ్చేవాడు. ఆ అమ్మాయి రంజిత్ ఎంత డబ్బు ఇచ్చినా కూడా సంతృప్తి చెందేది కాదు, ఇంకా తెమ్మని కోరుతూ ఉండేది. అలా కాలం నెమ్మదిగా గడిచిపోతుంది. సమయం గడుస్తూ దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. అలా ఉండగా రంజిత్కి ఆ దుబాయ్ అమ్మాయి నిజస్వరూపం తెలుస్తుంది. అమ్మాయికి ఒకేసారి 4 అబ్బాయిలతో ప్రేమ వ్యవహారం ఉండేదని, వారి నుండి వచ్చిన డబ్బు లాక్కుని లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేదని తెలుసుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత రంజిత్కి ఈ విషయం తెలియడంతో షాక్ అయ్యాడు. అలా ఒకరోజు అమ్మాయితో గొడవ పడ్డాడు. నీకోసం నా 3 సంవత్సరాలు వృధా చేశాను, నీ మాయలో పడి ఎంతో మంది అబ్బాయిలు నాశనమైపోయారు అని అరిచాడు. వారిలో నేను ఒకడిని అనేసరికి ఇది విన్న అమ్మాయి, నేను అలానే ఉన్నాను, నా పని ఇంతే, నా మాట వినడం వినకపోవడం నీ తప్పు అని ఈజీగా చెప్పేసింది. ఇది విన్న తర్వాత రంజిత్ చాలా బాధపడ్డాడు. ఇంత పెద్ద ప్రపంచంలో ఎంత గొప్ప స్త్రీలు ఉన్నారు, చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు అనుకున్నాడు. అప్పుడు తన భార్య గుర్తొచ్చింది. నేను తప్ప మరెవరినీ చూడని ఒక గొప్ప మహిళ ఉంది. ఒకేసారి 4 అబ్బాయిలతో ప్రేమ వ్యవహారాలు జరిపి 3 సంవత్సరాలు నా జీవితాన్ని నాశనం చేసిన మరో మహిళ కూడా ఉంది అనుకున్నాడు రంజిత్. ఈ విషయం ఆలోచించలేదు. రంజిత్ అక్కడి నుంచి కొంత డబ్బు తీసుకొని తన ఫ్లైట్ టికెట్ తీసుకొని ఢిల్లీకి వస్తాడు. అలా ఊరు వెళ్లే దారిలో ట్రైన్ ఆగడంతో అక్కడి రైల్వే స్టేషన్లో దిగి చిన్నగా నడుస్తూ ఉండగా అప్పుడు అతనికి బాగా పరిచయం ఉన్న స్వరం వినిపిస్తుంది. టీ అమ్ముతున్న అమ్మాయి గొంతు అతడి చెవిలో మారుమోగుతుంది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి అతని భార్య రజని కనిపించింది. ఒక చేతిలో కెటిల్, మరో చేతిలో టీ కప్పు, డిస్పోజల్ గ్లాసులు ఉన్నాయి. రంజిత్ ఆమె దగ్గరకు పరిగెత్తాడు. అప్పుడు రజని, రంజిత్ ఇద్దరు ఎదురుపడ్డారు. దాంతో రజని షాక్ అవుతుంది. అప్పుడు రజని తన భర్త పాదాలకు తాకుతుంది. రజని రంజిత్ పాదాలను తాకగానే రంజిత్కి దుబాయ్ అమ్మాయికి తన భార్యకి ఎంత తేడా ఉందో గుర్తించాడు. కొంత భావోద్వేగానికి లోనై తన భార్యను లేపి కౌగిలించుకున్నాడు. అప్పుడు ఇద్దరి కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం మొదలవుతుంది. ఇక్కడ టీ అమ్ముతున్నావు రజని, అసలు ఏమైంది అని అడిగాడు. అప్పుడు రజని నా దుకాణంలో కూర్చుందాం రండి, మాట్లాడుకుందామని చెప్పి తీసుకెళ్ళింది. ఆ తర్వాత జరిగింది మొత్తం చెప్పింది. రైలు లోపలికి వెళ్ళి అక్కడ నుంచి తన వస్తువులను తీసుకొని వచ్చి భార్య రజని దుకాణానికి వెళ్ళాడు రంజిత్. అక్కడ
అతను చిన్న పొయ్యిని వెలిగించి అక్కడ అతను టీ తయారు చేసి కట్టెల్లో పోసి ప్రజలందరికీ పంపిణీ చేయడం స్టార్ట్ చేశాడు. అలా అతని వ్యాపారం సాగింది. రజని అక్కడ తనను జరిగిన అన్యాయాన్ని వివరించింది. నువ్వు వెళ్ళిపోయాక బాబూజీ నాపై అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు. 2 సార్లు నా పరువుకు భంగం కలిగించే ప్రయత్నం చేశాడు. అందుకే నేను మా అమ్మా నాన్నల దగ్గరకు వచ్చేశాను అని చెప్పింది. మా అమ్మ ఇంటికి వెళ్ళాక మా వదిన మాతో గొడవపడి అన్నతో వేరే కాపురం పెట్టించింది. ఇప్పుడు నా తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయారు కాబట్టి వారికి సేవ చేయడానికి నేను కొంచెం పని చేయడం కోసం ఇక్కడ టీ అమ్మి డబ్బు సంపాదిస్తున్నాను అని క్లుప్తంగా చెప్పింది. అంతా విన్నాడు రంజిత్. కంగారు పడకు, నేను తిరిగి వచ్చాను కదా, ఇప్పుడు నీ విషయంలో ఏ తప్పు జరగనివ్వను. మనం కలిసి ఊరికి వెళ్ళి తమ్ముడు ఎలా ఉన్నాడో చూద్దాం అన్నాడు. తమ్ముడికి పెళ్ళయిందో లేదో చూద్దాం, ఎందుకంటే ఇద్దరి పేరు మీద కొంత ఆస్తి ఉంది. ఇప్పుడు ఆ ఆస్తి అన్న తమ్ములు ఇద్దరు పేరు మీద ఉంటుంది కాబట్టి మనం టీ బిజినెస్ చేసుకుందామని చెప్తాడు. భార్యను వెంట తీసుకువెళ్ళాడు. ఇద్దరు స్టేషన్కు వెళ్ళి టీ అమ్మడం ప్రారంభించారు. అత్తగారిని కూడా తీసుకెళ్లి అద్దె ఇంట్లో ఉంచి ఎంత ఖర్చైనా భరిస్తాను అని చెప్పాడు. అలా డబ్బు సంపాదించి అత్తగారిని చూసుకుంటూ ఇల్లు గడుపుతున్నారు. అలా రంజిత్ నిజం తెలుసుకొని దుబాయ్ నుంచి తన భార్య దగ్గరికి తిరిగి వచ్చాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.